ఈ వీడియోలో ఆండ్రాయిడ్కి సంబంధించిన లిస్ట్ వ్యూ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. బేసిక్ లిస్ట్ వ్యూ ఎలా యూజ్ చేస్తున్నామో, ఎలాగా ప్రోగ్రామ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, మీరు ఒక ఐటెం ప్లేస్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ ప్లేస్ చేయాలనుకోండి, ఒక టెక్స్ట్ వ్యూ వాడతాం. 2 నేమ్స్ ప్లేస్ చేస్తే 2 టెక్స్ట్ వ్యూస్ వాడతాం. 100 నేమ్స్ ఉంటే అలా లాట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అన్ని ఆబ్జెక్ట్స్ని మనం ప్లేస్ చేయాలి అంటే మనం ఈ లిస్ట్ వ్యూ హెల్ప్ కనుక తీసుకుంటే డైనమిక్గా వ్యూస్ని క్రియేట్ చేసుకునే సౌలభ్యం ఉంటుందన్నమాట. డైనమిక్గా మళ్ళీ చెప్తున్నాను, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ కాంటాక్ట్ బుక్ ఉంది. ఫోన్ కాంటాక్ట్ బుక్లో మీరు నెంబర్స్ యాడ్ చేసుకునే కొద్దీ డీటెయిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. లిస్ట్ వ్యూకి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఒకటి చూడండి. ఇక్కడ ఒక ఇవంతా కూడా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, లిస్ట్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్. ఇంకొకటి లిస్ట్ వ్యూకి ఒక ఎగ్జాంపుల్. అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఈ లిస్ట్ వ్యూలో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి లిస్ట్ ఆఫ్ కంట్రీస్. ఇది ఒక సింపుల్ లిస్ట్ వ్యూ అనమాట. ఈ లిస్ట్ వ్యూని ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్లో యూజ్ చేసేది కూడా ఒక లిస్ట్ వ్యూనే. చార్ట్స్ చూపిస్తుంది చూసారా, లిస్ట్ ఆఫ్ చార్ట్స్, అది కూడా ఒక లిస్ట్ వ్యూ. ఇదిగోండి ఇవంతా కూడా లిస్ట్ వ్యూస్కి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ లిస్ట్ వ్యూస్ని ఆండ్రాయిడ్లో ఎలా డెవలప్ చేయాలో నేర్చుకుందాం. నేను ఈ ట్యుటోరియల్ని 2 పార్ట్స్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది ఒక ఇండివిజువల్ ఐటమ్గా మీరు రికగ్నైజ్ చేయండి. ఇది ఒక ఇండివిజువల్ ఐటమ్. స్విచ్ సెల్ అని చూసారా, ఇది ఒక ఇండివిజువల్ ఐటమ్. ఇది ఒక ఇండివిజువల్ ఐటమ్. ఇది ఒక ఇండివిజువల్ ఐటమ్. ఇది అలాగే ఒక ఇండివిజువల్ ఐటమ్. అబ్జర్వ్ హియర్, దీనిలో కూడా ఇదంతా ఒక ఇండివిజువల్ ఐటమ్. ఈ స్క్వేర్ అంతా ఒక ఇండివిజువల్ ఐటమ్. ఇదంతా ఒక ఇండివిజువల్ ఐటమ్. ఇదంతా ఒక ఇండివిజువల్ ఐటమ్. దీనిలో కూడా ఇది ఒక ఐటమ్, ఆఫ్ఘనిస్తాన్, ఆల్బానియా ఒక ఐటమ్, అల్జీరియా ఒక ఐటమ్. ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ప్లేస్ చేయడం జరిగింది. ఈ ఐటమ్స్లో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే సబ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఇది ఇమేజ్ వ్యూ. ఐటమ్లో ఇది ఇమేజ్ వ్యూ. ఇది ఒక టెక్స్ట్ వ్యూ. బ్లూ కలర్ చూసారా, ఇది ఒక టెక్స్ట్ వ్యూ. ఈ గ్రే కలర్ ఉన్నది ఒక టెక్స్ట్ వ్యూ. ఈ బ్యాక్గ్రౌండ్ మేబీ లీనియర్ లేఅవుట్ కావచ్చు. అంటే అన్నిటికీ కూడా ఒకటే కలర్స్ ఉన్నాయి చూడండి. ఇది ఇండివిజువల్ యూఐస్ అండి. ఇప్పుడు మనం ఎలా డెవలప్ చేయాలో చూస్తాం, బట్ మీరు ఇది తెలుసుకోవాల్సి ఉంటుంది. సరే, లెట్ us స్టార్ట్. సీ హియర్, దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. అందులో ఫస్ట్ పార్ట్, క్రియేట్ ఏ క్లాస్ ఫర్ యువర్ లిస్ట్ వ్యూ ఐటమ్. అంటే మీరు ఏం డిజైన్ చేస్తున్నారో మీరు ఆలోచించాలి. అంటే మీరు ఓన్లీ స్ట్రింగ్స్ని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారా, అంటే కంట్రీ నేమ్స్, ప్లేస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఒక ఆబ్జెక్ట్, కంట్రీ నేమ్, దాని క్యాపిటల్, దాని పాపులేషన్, ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్ లాంటిది ఒకటి మేక్ చేసి ప్లేస్ చేయాలనుకుంటున్నారా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ ఇది ఫస్ట్ ట్యూటోరియల్ కాబట్టి విల్ గో హెడ్ విత్ సింపుల్ స్ట్రింగ్స్ని ఈ అరే లిస్ట్లో ప్లేస్ చేసి చూద్దాం. మీరు ఏం ప్లేస్ చేయాలనుకున్నా దానికి ఇదే మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లిస్ట్ వ్యూ చేస్తే దానికి ఒక క్లాస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఎగ్జాంపుల్లో మనం కేవలం స్ట్రింగ్స్ చూస్తున్నాం కాబట్టి మనం స్పెసిఫిక్ క్లాస్ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో వీఆర్ గోయింగ్ టు డూ విత్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ అనమాట. కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ మనం చేయడం చూద్దాం. డిజైన్ ఎ లిస్ట్ వ్యూ ఐటమ్ యూఐ. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక యూఐ కదండి, ఇది ఒకటి మనం డిజైన్ చేస్తాం. ఈ రో సపరేట్ రో అన్నిటికీ ఒకటే డిజైన్ చేస్తాము. అది ఇండివిజువల్గా మీకు మల్టిపుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఎలా డిజైన్ చేస్తారో చూడండి. రైట్ క్లిక్, న్యూ యాక్టివిటీ, ఎంప్టీ యాక్టివిటీ. దీనికి ఒక పేరు పెడదాం, లిస్ట్ వ్యూ సింగిల్ ఐటమ్ లేదా లిస్ట్ వ్యూ ఐటమ్. ఐటమ్స్ కాదండి, ఐటమ్. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక జావా ఫైల్, XML ఫైల్ క్రియేట్ అయిపోతుంది. XML ఫైల్. ఈ యూఐ ఎలా ఉండాలో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజ్, 2 టెక్స్ట్ బాక్సెస్ కావాలా,
లేదా ఈ టైప్ లేఅవుట్ కావాలా, లేదా ఇండివిజువల్ టెక్స్ట్ బాక్స్ ఒకటి, ఇక్కడ చూడండి ఒకటే టెక్స్ట్ బాక్స్ ఉంది, ఒక టెక్స్ట్ బాక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ పెట్టుకోవాలా, అంటే మీ యూఐ ఆ ఇండివిజువల్ ఐటమ్ ఎలా ఉండాలో మీరు చెక్ చేసుకోవాలి. దానికోసం ప్రస్తుతానికి బేసిక్ కాబట్టి ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టేసి వదిలేస్తాను. ఒక టెక్స్ట్ బాక్స్ మీద చూద్దాం. టెక్స్ట్ వ్యూ, సారీ అండి, టెక్స్ట్ వ్యూ అంటారు ఆండ్రాయిడ్ లో. విత్ విల్ గో విత్ వ్రాప్ కంటెంట్. దీనికి ఒక ఐడి కావాలి. ఐడి టెక్స్ట్ 1 అని చెప్పి దీనికి క్రియేట్ చేస్తున్నాం. ఈ టెక్స్ట్ వ్యూకి ఐడి క్రియేట్ చేసాం. అంటే కేవలం ఒకే ఒక టెక్స్ట్ వ్యూ మాత్రం కనిపిస్తుంది మనకి, ఓన్లీ ఒక టెక్స్ట్ వ్యూ మాత్రమే. మల్టిపుల్ కావాలనుకుంటే మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో మనం చూద్దాం. ప్రస్తుతానికి ఓన్లీ ఒక టెక్స్ట్ బాక్స్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. లిస్ట్ ఆఫ్ కంట్రీస్, దానికి ఒక యూఐ క్రియేట్ చేయడం. ఫస్ట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ లో మనం మెయిన్ యాక్టివిటీలో లిస్ట్ వ్యూను ప్లేస్ చేయాలి. లిస్ట్ వ్యూ, కమ్ టు అవర్ మెయిన్ యాక్టివిటీ. ఇది మన మెయిన్ యాక్టివిటీ. లిస్ట్ వ్యూలో మోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ ఇవి, ఐటమ్ డిజైన్ ఇది. ఐటమ్స్ కాసేపట్లో ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. రిపీట్ చేస్తున్నాను, బిగినర్స్కి అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఒకసారి అర్థం చేసుకోండి. లిస్ట్ వ్యూలో లిస్ట్ వ్యూ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ లిస్ట్ వ్యూని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. లిస్ట్ వ్యూ, మ్యాచ్ పేరెంట్, ఐడి ఈక్వల్ టు ఐడి లిస్ట్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ సాయి లిస్ట్ వ్యూ. ఇప్పుడు జావాలో వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ రిఫరెన్స్ ఫర్ దిస్ లిస్ట్ వ్యూ. ఈ లిస్ట్ వ్యూకి ఒక రిఫరెన్స్ తెచ్చుకుంటాం. దాని పేరేం పెట్టాం? సాయి లిస్ట్ వ్యూ. కమ్ టు మెయిన్ యాక్టివిటీ. ప్రీవియస్ వీడియోలో మీకు లిస్ట్ వ్యూ రిఫరెన్సెస్ ఎలా గెట్ చేసుకోవాలో ఆల్రెడీ చూసాం. ఎలా? లిస్ట్ వ్యూ స్పేస్ మై లిస్ట్ వ్యూ ఈక్వల్ టు లిస్ట్ వ్యూ, టైప్ కాస్ట్ చేస్తాం కాబట్టి ఇలా ప్లేస్ చేయాలి. ఫైండ్ వ్యూ బై ఐడి ఆర్ డాట్ ఐడి డాట్ సాయి లిస్ట్ వ్యూ. ఒక లిస్ట్ వ్యూని ప్లేస్ చేసాము. లిస్ట్ వ్యూ ఐటమ్ ని డిజైన్ చేసాము. డమ్మీ డిజైన్ అండి, పెద్ద డిజైన్ కాదు, సమ్ బేసిక్ కాబట్టి ఇలా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ లో వీల్ గోయింగ్ టు మేక్ కాంప్లెక్స్ డిజైన్స్. అంటే సిమిలర్ టు యువర్ వాట్సాప్ ఎలాగైతే లుక్ ఉంటుందో, లేదా మీ హైక్ మెసెంజర్ ఎలాగైతే లుక్ ఉంటుందో, అలాంటి లుక్ మనం ఈ యూఐలో తెప్పిస్తాం అన్నమాట. ఓకే, ఒక రిఫరెన్స్ తీసుకొచ్చాక ఏం స్టెప్ ఫాలో అవ్వాలంటే ఒక అడాప్టర్ ని క్రియేట్ చేయాలి. అడాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బై డిఫాల్ట్ మీకు కర్సర్ అడాప్టర్, అరే అడాప్టర్ అని రెండు ఉంటాయండి అడాప్టర్స్ కి. ఈ అడాప్టర్ ఏంటంటే ఇట్ విల్ బి లైక్ బ్రిడ్జ్, ఒక డేటా సోర్స్ కి అండ్ మీ లిస్ట్ వ్యూకి ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. డేటా ఎక్కడుంది? ఇంకా డేటా క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నేను డేటా క్రియేట్ చేస్తాను, చూడండి. శాంపుల్ డేటా, స్టాటిక్ డేటా క్రియేట్ చేస్తాను. మనం ఫ్యూచర్లో ఈ డేటా అంతా కూడా డైనమిక్గా వచ్చేట్టుగా పెడదాం. అంటే ఇంటర్నెట్లో నుంచి జేసన్ ఆబ్జెక్ట్స్ రీడ్ చేసి పెట్టడం, లేదా మన డేటాబేస్లో నుంచి డేటాని రీడ్ చేసి పెట్టడం, అలా డైనమిక్గా పెట్టబోతున్నాం డేటా. ప్రస్తుతానికి మాత్రం స్టాటిక్ డేటాకి వెళ్దాం. స్ట్రింగ్, ఓకే, అరే ARR ఈక్వల్ టు ఒక శాంపుల్ డేటా కాబట్టి విల్ గో హెడ్ విత్ సాయి సతీష్. ఇలా పెట్టకూడదు, మీరు కంట్రీ పేర్లు రాద్దాం. ఇండియా, go ahead with the US, UK, and let's go with Russia. ఈ 4 కంట్రీస్ ఇక్కడ ప్లేస్ చేసాం. ఇప్పుడు ఈ 4 కంట్రీస్ ని కూడా మన యాప్ లిస్ట్ గా చూపించాలి. ఓకే,
డేటా ఈజ్ రెడీ. ఇప్పుడు ఈ డేటా మన ఫ్యూచర్లో ఐదర్ డేటాబేస్ నుంచి అంటే SQLite నుంచి రావచ్చు, లేదా ఇంటర్నెట్ నుంచి రావచ్చు, డైనమిక్గా రావచ్చు, స్టాటిక్గా రావచ్చు. అది నెక్స్ట్ స్టెప్లో చూసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇవి ప్లేస్ చేద్దాం. ఓకే, నౌ మై లిస్ట్ వ్యూ అని చెప్పి ఒక అడాప్టర్ ఉంది. దీనికి అడాప్టర్ ఎరే అడాప్టర్ మనం క్రియేట్ చేస్తాం. చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు న్యూబీస్కి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఎరే అడాప్టర్ నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మనం స్ట్రింగ్గా తీసుకుంటాం. ఎరే అడాప్టర్ స్ట్రింగ్గా తీసుకుంటాం. ఎందుకు స్ట్రింగ్గా తీసుకుంటున్నామంటే, ఇక్కడ మనం ఫ్యూచర్లో ఎలాంటి క్లాస్నైనా పెట్టడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ అనే ఒక క్లాస్, లేకపోతే ఒక హ్యూమన్ అనే ఒక క్లాస్, ఫోన్ కాంటాక్ట్ అనే ఒక క్లాస్, ఎలాంటిదైనా ఒక ఎరే అడాప్టర్లో క్లాస్గా పెట్టడానికి మనకు స్కోప్ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి ఇవి సింగిల్ స్ట్రింగ్స్ కాబట్టి ఎరే అడాప్టర్ స్ట్రింగ్ తీసుకున్నాం. మనం ఇక్కడ స్ట్రింగ్ని తీసుకొని దానికి ఒక పేరు పెడదాం. అడాప్టర్ ఈక్వల్ టు న్యూ, కంట్రోల్ స్పేస్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ చూపిస్తుంది ఏం చేయాలి అన్నది. హిట్ ఎంటర్ చూపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ కొన్ని పారామీటర్స్ పాస్ చేయాలి. ఫస్ట్ పారామీటర్ విల్ బి ద కాంటెక్స్ట్, దట్ ఈస్ దిస్. ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ని పాస్ చేస్తున్నాను. సెకండ్, మనం దేనికి సంబంధించింది ఎడిట్ చేస్తున్నాం. మనం యాక్చువల్గా ఈ లిస్ట్ వ్యూ ఐటెంని ఎడిట్ చేస్తున్నాం. సో టైప్ దట్ లిస్ట్ వ్యూ ఐటెం. దాన్ని ఎలా రిఫర్ చేసుకుంటాం? ఆర్ డాట్, దానికోసం ఆర్ డాట్ లేఅవుట్ డాట్ లిస్ట్ వ్యూ ఐటెం, కామా ఈ లిస్ట్ వ్యూ ఐటెంలో ఏ వ్యూని మనం ఎడిట్ చేస్తున్నాం ఆ రిసోర్స్ ఐడిని కూడా మనం పాస్ చేయాలి. మన ఈ లిస్ట్ వ్యూ ఐటెంలో టెక్స్ట్ వ్యూ అనేదాన్ని మనం ఎడిట్ చేయబోతున్నాం. టెక్స్ట్ వ్యూ దాన్ని పాస్ చేయండి. ఆర్ డాట్ ఐడి డాట్ టెక్స్ట్ వ్యూ. దానిలోకి ఏ డేటాని సెండ్ చేస్తున్నామంటే ARR అరే పాస్ చేస్తాం. దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అరే అడాప్టర్లో వీఆర్ యూజింగ్ స్ట్రింగ్ క్లాస్, నాట్ అదర్ టైప్ ఆఫ్ క్లాసెస్. ఫ్యూచర్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వాడదాం. దానికి ఇనిషియల్ అప్లికేషన్ కాంటెక్స్ట్, దాని తర్వాత ఏ లేఅవుట్ను మారుస్తున్నాం ఆ లేఅవుట్ పేరు ఆర్ డాట్ లేఅవుట్ తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఆ లేఅవుట్లో ఏ వ్యూస్ని మారుస్తున్నాం, ఏ రిసోర్సెస్ని మారుస్తున్నాం దాని పేరు, ఏ రిసోర్స్ని మార్చామో ఆ పేరు, అలాగే దానికి వాల్యూస్ పాస్ చేస్తాం. ఈ బ్రిడ్జ్ ఇంకా అవ్వలేదండి, జస్ట్ అడాప్టర్ని అండ్ డేటా సోర్స్ని బైండ్ చేసాం మనం. ఇప్పుడు ఈ అడాప్టర్ని తీసుకొని వచ్చి మన లిస్ట్ వ్యూకి సెట్ చేస్తాం. అయిపోయింది. నౌ ఇఫ్ యూ రన్ దిస్, ఆటోమేటిక్గా ఈ 4 కంట్రీస్ మీకు ఒక లిస్ట్గా చూపించడం జరుగుతుంది. ఫోర్ కంట్రీస్ లిస్ట్గా మనకు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కలర్స్ మార్చాలి అనుకుంటే ఎక్కడ మారుస్తాం? కమ్ టు UI, టెక్స్ట్ వ్యూ, కలర్, text color, some purple color. Let's play this, run this. Let us see whether they will become purple or not. Yes, now it's purple. నాకు టెక్స్ట్ సైజ్ పెంచుదాం అనుకుంటున్నాను. టెక్స్ట్ size will go ahead with 32 dp. with hollow purple color. తర్వాత నెక్స్ట్ వచ్చే ట్యుటోరియల్లో we are going to see ఈ అడాప్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, దాని పొజిషన్ ఎంత, ఆ ఇండియా బయో డీటెయిల్స్ అన్ని రావటం, యూఎస్ మీద క్లిక్ చేస్తే యూఎస్ డీటెయిల్స్ అన్ని రావటం నెక్స్ట్ ట్యుటోరియల్లో మనం చూద్దాం.